అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపేందుకు అనేక ప్రయత్నాలు చేసిన ట్రంప్ యంత్రాంగం వారికి గతంలో ప్రకటించిన ఆఫర్ను భారీగా పెంచింది. అమెరికా వీడేందుకు అంగీకరించిన వారికి ఇస్తామన్న స్టైఫండ్ను $3,000 పెంచినట్లు పేర్కొంది. స్వదేశానికి వెళ్లేందుకు ఉచిత విమాన ప్రయాణ సదుపాయానికి ఇది అదనమని తెలిపింది. ఈ హాలిడే ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు మాత్రమేనని సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. అక్రమ వలసదారులపై కొరడా జులిపిస్తున్న ట్రంప్ యంత్రాంగం వందలాది మందిని అరెస్టు చేస్తోంది. అనంతరం వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తోంది. ఈ క్రమంలో స్వచ్ఛందంగా అమెరికా వీడాలనుకునే వారికి ప్రోత్సాహకంగా $1,000 ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. ఇందుకోసం కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ హోమ్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని బలవంతంగా స్వదేశానికి పంపే జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది. వారిపై విధించిన జరిమానాలపై మినహాయింపు ఇస్తామని చెప్పింది. ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోని వారికి అరెస్టు, బహిష్కరణ మాత్రమే మార్గమని అధికారులు హెచ్చరిస్తున్నారు.